అయితే ఇసురాయి మీ పైన ఏదైనా సరే బర్పటి ఇవ్వచ్చు అనమాట. అంటే కందిపప్పు, పెసరపప్పు, అట్లనే ఇప్పుడు శనగపప్పు, ఏ పప్పులు అయినా సరే దీనిపైన బర్పటి ఇవ్వచ్చు అనమాట. అంటే మనము ఉన్న గింజల్ని పప్పుగా చేసుకోవడానికి దీన్ని వాడతారనమాట. దాన్నే ఇసురాయి అంటాం అనమాట మేమైతే. మరి మీ ఏరియాలో ఏమంటారో మాకైతే తెలీదు. కొంతమంది ఏంటంటే షాప్లో డైరెక్ట్ పప్పులు కొనుక్కొని తింటున్నారు కదా. అండ్ ఒకవేళ శనగలు ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇట్లా మిషన్ల కాడికి వెళ్ళి పట్టించుకుంటారు. కానీ మా దగ్గర ఏంటంటే మా అమ్మ ఇప్పుడు ఇసిరి పెడుతుంది చూడండి. అంటే మనకు డైరెక్ట్ ఈ శనగలను డైరెక్ట్ హోల్లో వస్తుంది. దాని నుంచి మనకు పప్పు వస్తుంది చూడండి. ఇది పప్పు. అంటే ఇదంతా పాతకాలంలో వాడేది. ఇప్పటికి మా దగ్గర ఇంకా ఇదే వాడుతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.